హాయ్ అండి. వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి 3 రకాల దోసలు. మనం దోసలు వేయగానే ఒక అరగంట తర్వాత అవి గట్టిగా అయిపోతాము, బిగుసుకుపోవటం జరుగుతూ ఉంటుంది కదా! అలా జరగకుండా చాలా మెత్తగా గంట తర్వాత కూడా దూదుల్లాగా ఉండే దోసలనేవి ఎలా వేసుకోవాలి, అందులో కూడా 3 రకాలు. హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్న అద్భుతమైన దోసలనేవి ఎలా వేయాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఒక్కసారి తిన్నారంటే ఎవ్వరైనా సరే ఇష్టంగా లాగించేస్తారనమాట. డైట్ చేసే వారికి కూడా బాగా ఉపయోగపడతాయి ఈ దోసలనేవి. ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దురు గానీ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. అలాగే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ముందుగా క్రిస్పీగా చాలా మెత్తగా గంటల తరబడి దూదుల్లాగా ఉండే క్రిస్పీ దోశలు అనేవి ఎలా వేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేది. చిన్న చిట్కా అండి, మనకి అందరింట్లోనూ ఉండేవే. ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. బియ్యం వచ్చేసి నేను ముడి బియ్యం తీసుకున్నానండి. ఇవి వచ్చేసి పాత బియ్యం అనమాట. ఇవైతే మనకి హెల్త్ పరంగా చాలా మంచిది. దోశలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. ఇవే తీసుకోవాలని ఏం లేదండి, రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు మీరు. అలాగే మినపగుళ్ళు వచ్చేసి 2 కప్పుల వరకు తీసుకున్నాను. 4 కప్పుల రైస్కి వచ్చేసి 2 కప్పుల వరకు మినపగుళ్ళు అనేవి తీసుకోవాలి. మీరు ఎక్కువ బియ్యం అనేది యాడ్ చేసారంటే అట్లు అనేవి చాలా గట్టిగా అయిపోతాయి, తినడానికి కూడా అంత టేస్ట్ ఉండవు. రైస్ ఎప్పుడైనా సరే 4 కప్పులకు వచ్చేసి 2 కప్పుల వరకు మినపప్పు అనేది తీసుకోవాలి. అదే 2 కప్పుల బియ్యం తీసుకుంటే 1 కప్పు వచ్చేసి మినపప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని, పప్పుని కూడా బాగా ఇలా రుద్దుకుంటూ కడగాలన్నమాట. ఇందులో పొట్టు కానీ, అలాగే తెల్లని పొర ఉంటుందండి రైస్లో, మనకి మినపప్పులో కూడా ఉంటుంది. ఆ పొర అనేది పోయేటట్టు 2, 3 సార్లు ఇలాగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసి ఓవర్ నైట్ నానపెట్టేయండి. మీరు దోసలనేవి అప్పటికప్పుడు వేసుకోవాలి అనుకుంటే కనీసం 4 గంటల సేపైనా నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే చూడండి, మనకి పప్పు చక్కగా నానిపోయింది కదా! చూడండి, ఇప్పుడు ఈ పప్పుని 2 సార్లు వాటర్ పోసి కడిగేయండి. కడిగేసి మిక్సీ అయినా పట్టుకోవచ్చు మీరు, లేదా రోట్లో వేసేసి చక్కగా రుబ్బుకోవచ్చు. రోట్లో వేసి రుబ్బితే మనకి పప్పు అనేది చక్కగా ఒదిగిస్తుంది. అట్లు కూడా ఇంకా మెత్తగా వస్తాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఉదయాన్నే అంత టైం ఉండదు కదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, జాబ్కి వెళ్ళే మహిళలు ఉంటారు, చాలా హడావిడిగా ఉంటుంది కదా! అటువంటి వారు ఇలా మిక్సీలో పట్టండి. మిక్సీ గిన్నె తీసుకొని కొంచెం మినపప్పు అనేది అందులో వేసుకున్న తర్వాత మరమరాలు వచ్చేసి 1 కప్పు వరకు తీసుకున్నానండి. మీకు ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, మరమరాలు. ఈ మరమరాలు వచ్చేసి మనకి బయట కూడా దొరుకుతాయి, దీన్నే బొరుగులని కూడా అంటారు. ఇవి వచ్చేసి 1 కప్పు వరకు వేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి. చక్కగా పిండి చూడండి, మనకి గంధంలాగా ఇలా వస్తుందన్నమాట మెత్తగా. ఇప్పుడు ఇలా వచ్చిన ఈ పిండి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అలాగే మిగిలిన పప్పును కూడా ఈ మిక్సీ జార్లో వేసేసి చక్కగా ఇలాగ మెత్తని గంధంలాగా రుబ్బేయండి. ఇలా రుబ్బేసిన తర్వాత ఓవర్ నైట్ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచేయండి. ఫ్రిడ్జ్ లేని వారు పక్కనైనా ఉంచేసుకోవచ్చు. మనకి చాలా టైంలో ఒక్కొక్కసారి ఎండ బయట వాతావరణం చేంజ్ అయినప్పుడు పులుపు అనేది ఎక్కువగా వచ్చేస్తుందండి. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే మీకు పులుపు అనేది అస్సలు ఉండదు. మూత పెట్టేసి ఓవర్ నైట్ ఉంచేయండి. లేదు మీరు అప్పటికప్పుడు వేసుకోవాలంటే ఒక 4 గంటల సేపు అయినా సరే పక్కన పెట్టేసుకుంటే మనకి చూడండి, ఇదిగోండి పిండి అనేది చక్కగా ఇలాగా పులుస్తుందన్నమాట. చాలా మందికి డౌట్ అనమాట, ఫ్రిడ్జ్లో పెడితే పిండి అనేది పులుసుద్దా అక్క అని. కానీ పులుసుద్దండి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను చూడండి నేను. చక్కగా చూసారా, పైకి ఇలా పులిసి పైకి వచ్చిందనమాట పిండి అనేది. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఒక గంట ముందే తీసుకోవాలండి దోశలు వేసేటప్పుడు. గంట ముందు తీస్తే దానికి పట్టిన కూలింగ్ అంతా కూడా చక్కగా దిగిపోయి దోశలు అనేవి చాలా మెత్తగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక తవ ప్యాన్ పెట్టుకొని లేదా దోశ ప్యాన్ పెట్టేసుకొని ఒక ఉల్లిపాయను పైన వరకు కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ పెట్టి చక్కగా రుద్దేయండి. అప్పుడు దోశలు అనేవి అంటుకోకుండా పానానికి చక్కగా వస్తాయి అన్నమాట. దోశ ప్యాన్కి అస్సలు అంటుకోవు. ఇప్పుడు ఇలా దోసపిండి తీసుకొని చక్కగా ఒక గరిటెడు వరకు ఇలా మొత్తం కూడా అప్లై చేసుకుంటూ దోశ మొత్తాన్ని కూడా ఇలా వేసుకొని అంచులో అమ్మట కొంచెంగా ఆయిల్ అనేది వేసుకోండి.
ఇప్పుడు మనకు చక్కగా ఇలా క్రిస్పీగా కాలింది కదా చుట్టూ కూడా. ఇప్పుడు గరిటె తీసుకొని ఇలా అంచులమ్మట చక్కగా ఇలా కొంచెం కొంచెంగా లేపుతూ అట్టుని చక్కగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని అంటే తిప్పివేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత చుట్టూ అంచులంట చక్కగా ఇలాగ అట్టుని లేపుతూ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇలా మడత పెట్టేసి చక్కగా ఇటువైపు తిప్పిన తర్వాత కొంచెం కాలిన తర్వాత తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు మనం సాంబారు చట్నీ దేంతో అయినా సరే చక్కగా ఈ దోశలు అనేవి లాగించేయచ్చు. చాలా మెత్తగా దూదుల్లాగా వచ్చాయన్నమాట. ఒకటి రెండు తినేవారు ఇంకొక రెండు ఎక్స్ట్రా తినేస్తారు, అంత బాగున్నాయి. అలాగే ఈ దోశలు వచ్చేసి గంటల తరబడి మెత్తగా ఉంటాయండి. మనం వేసిన ఇంగ్రీడియంట్ వల్ల అదే మరమరాలండి. ఆ మరమరాలు యాడ్ చేసి వేయడం వల్ల మనకి గంటల తరబడి ఈ దోశలు అనేవి చాలా మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. తినే కొద్దీ కూడా ఇంకా తినాలి అనిపించేలా ఉంటాయి అన్నమాట. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్‌తో దోసలు. ఓట్స్‌తో ఎప్పుడన్నా దోసలు వేశారా? ఓట్స్‌తో దోసలు ఏంటనుకుంటున్నారా? అవునండి, హెల్తీ ఫుడ్. మనం ఎప్పుడు పాలల్లోనూ, వాటర్‌లోనే కాసి ఇవ్వడమే కాదండి ఓట్స్. ఇలా దోసల్లాగా వేసి ఇచ్చారంటే చాలా వెరైటీగా ఉంటాయి. ఇదిగోండి మెత్తగా చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇలా పట్టుకుంటే చక్కగా దూదిలాగా ముడిసిపోతున్నాయి చూసారా? స్పాంజీ లాగా వచ్చాయన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా లాగించేస్తారు. చాలా హెల్తీ కూడా. ఎప్పుడూ ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా మనం ముడి బియ్యం వచ్చేసి ఒక 4 కప్పుల వరకు తీసుకుందాము. ఈ 4 కప్పుల రైస్ని కూడా చెరిగేసుకున్న తర్వాత 2 కప్పుల వరకు మినపగుళ్ళు అనేవి తీసుకోవాలి. మీరు మినపప్పుతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మనకు ముడి బియ్యం ఎప్పుడైనా సరే ఇలా వాష్ చేయాలండి. 4, 5 సార్లు వాష్ చేస్తే అవి కొంచెం పొట్టుతో ఉంటాయి కాబట్టి ఆ పొట్టంతా కూడా బయటకు వచ్చేస్తుందనమాట. ఇలా కడిగేసిన తర్వాత ఈ వాటర్ మొత్తాన్ని కూడా వంపేయండి. చక్కగా వంపేసుకున్న తర్వాత ఇలా ఇందులో మళ్ళీ వాటర్ పోసేసుకొని ఒక 24 గంటల సేపు నానబెట్టేయండి. లేదా కనీసం 4 గంటల సేపైనా నానబెట్టుకున్నారంటే చక్కగా ఇదిగోండి మనకి ఇలా నానిపోతుందనమాట. ఇలా నానిపోయిన ఈ పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల వరకు వేసుకున్న తర్వాత ఇందులోనే ఓట్స్ వచ్చేసి 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఓట్స్ మనం పాలల్లోనూ, వాటర్‌లోనూ ఉడకబెట్టుకొని తింటుంటాం గదా! కానీ ఇలా వెరైటీగా దోసల్లాగా కూడా చేసి పెట్టండి పిల్లలకి. చాలా హెల్తీ అండి. మామూలుగా మనం బియ్యం, మినపప్పుతో చేసే దోసల కంటే కూడా ఇలా ఏదో ఒకటి కలిపి చేసామంటే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. అలాగే చాలా ఇష్టంగా దోసలనేవి లాగించేస్తారు. చూడండి మన బ్యాటర్ అనేది ఇలా మెత్తగా వస్తుందనమాట. ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మనకి ఇంత మెత్తగా ఉండాలండి దోసపిండి అనేది. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మిగతా పప్పు అంతా కూడా ఇలాగే పట్టేసుకొని ఇలా బౌల్లోకి తీసేసుకొని ఒక 4 గంటల సేపు అయినా పక్కన పెట్టేసుకోండి. మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి అంటే. లేదు అంటారా ఉదయం టిఫిన్కి అయితే ఓవర్ నైట్ మొత్తం కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి అలా వదిలేయండి. చక్కగా పులిసి మనకి పొద్దుటికి ఇదిగోండి ఇలా ప్రిపేర్ అయిపోతుందన్నమాట. అలాగే ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన ఎమ్మటనే మీరు దోసలనేవి అస్సలు వేయొద్దండి. ఒక గంట ముందే తీసి పెట్టుకోవాలి దోసలు వేసే ముందు. తీసి పెట్టుకుంటే అందులో ఉన్న కూలింగ్ మొత్తం పోయి మనకి దోసలనేవి చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. లేదా మనం ఎమ్మటనే దోసలనేవి వేసేసాము అంటే పానానికి అంటుకుపోయి అంటే దోస ప్యాన్‌కి అంటుకుపోయి మనకి దోసలనేవి అంత మంచిగా రావు. ఇదిగోండి దోస ప్యాన్ పెట్టేసుకొని గ్యాస్ ఎలిగించుకొని ఒక ఉల్లిపాయను కట్ చేసుకొని ఉల్లిపాయతో రుద్దేయండి చక్కగా. ఇలా రుద్దేసి పిండి అనేది ఇలా వేసేసి చక్కగా ఒక గరిటెడు వరకు ఇలా అప్లై చేసేయండి దోస పాన్ మొత్తం కూడా. నేను ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేయడం లేదండి. ఎందుకంటే మనం హెల్తీగా చేస్తున్నాం కాబట్టి ఓట్స్ దోసలు కాబట్టి ఇందులో ఆయిల్ అనేది అస్సలు అప్లై చేసిన పని లేదు. ఇప్పుడు ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా చక్కగా ఇలాగ ఫ్రై చేసుకోండి. ఎక్కువగా మనం ఫ్రై చేసిన ఇందులో ఉన్న పోషకాలు పోయే అవకాశం ఉందనమాట. అందుకనే ఇలాగ మామూలుగా అంటే లో క్రిస్పీగా కాలితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని ఇలా తీసి ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటే ఓట్స్ దోసలనేవి రెడీ అయిపోయినియి. పిల్లలకి, పెద్దలకి ఎవ్వరికైనా సరే హెల్త్ పరంగా చాలా మంచివండి. మనం దోసలు ఎప్పుడూ వేసే రకంగా కాకుండా ఇలా ఏదో ఒకటి అందులో మిక్స్ చేసి ఇచ్చారంటే పిల్లలు చక్కగా లాగించేస్తారు. అలాగే వాళ్ళ హెల్త్ పరంగా కూడా చాలా మంచిదనమాట. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. మనకి గంటల తరబడి అయినా సరే ఇవి మెత్తగా ఇలానే ఉంటాయండి.
మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. పిల్లలకు కూడా ఉదయాన్నే చక్కగా ఇలా ఏసి పెట్టేయండి. మీరు బాక్స్‌లో అయినా సరే కట్టిచ్చేయొచ్చనమాట. వాళ్ళు బ్రేక్ టైమ్‌లో చక్కగా లాగించేస్తారు. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్రిస్పీగా, కరకరలాడుతూ గంటల తరబడి కూడా మెత్తగా దూదుల్లాగా ఉండే దోసలనేవి ఎలా రావాలి ఏంటనేది మూడో రకం కూడా మీకు చూపించేస్తాను. ఇప్పుడు చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి గదా! ఇంత కలర్‌ఫుల్‌గా వచ్చాయి, ఇంత క్రిస్పీగా ఉన్నాయి, ఇంత మెత్తగా ఉన్నాయి. ఏంటక్క సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనుకుంటున్నారా? ఇప్పుడు చూపిస్తానండి. చూడండి, ఇదిగోండి, చేత్తో మనం ఇలా పట్టుకుంటే చక్కగా ముడుచుకుపోతుంది చూసారా దూదిలాగా. ఇంత మెత్తని దోసలనేవి వేస్తే రెండేంటండి 4, 5 అయినా సరే చక్కగా లాగించేస్తారు. ముందుగా ఒక బౌల్ తీసుకొని, ఒక కప్పు వరకు మినపప్పు అనేది తీసుకోండి. నేనైతే మినపగుళ్ళు తీసుకున్నాను. మీరు మినపప్పుతో అయినా చేసుకోవచ్చు. ఒక కప్పు మినపగుళ్ళకొచ్చేసి 2 కప్పుల వరకు బియ్యం అనేది తీసుకోండి. మీరు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ముడి బియ్యం అనేది తీసుకున్నాననమాట. ముడి బియ్యం అనేది దోసలకే కాదు, పిల్లలకైనా, పెద్దలకైనా, ఎవ్వరికైనా సరే హెల్త్ పరంగా చాలా మంచిదని ముడి బియ్యం అనేది తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో పచ్చిశనగపప్పు వచ్చేసి ఒక 4 టీ స్పూన్ల వరకు వేసుకోండి. పచ్చిశనగపప్పు వేయడం వల్ల ఆ కలర్ అనేది, ఆ స్టెక్చర్ అనేది చాలా బావుంటుందనమాట. మెంతులొచ్చేసి ఒక టీ స్పూన్ వేసుకోండి. మెంతులు వేయడం వల్ల కూడా మనకి దోసలనేవి చాలా మెత్తగా, రుచిగా వస్తాయండి. ఇందులో వాటర్ పోసేసి చక్కగా ఇలాగా కడిగేయండి 2, 3 సార్లు. ఇలా కడిగేసి వాటర్ మొత్తాన్ని వంపేసిన తర్వాత మరలా వాటర్ పోసేసి ఒక 4 గంటల సేపు నానబెట్టేయండి. మీకు టైం లేకపోతే కనీసం 2 గంటల సేపైనా నాననివ్వాలనమాట. ఇలా నానిపోయిన ఈ బియ్యాన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఈ మిక్సీ జార్‌లో ఇప్పుడు నానిపోయిన ఈ బియ్యాన్ని మొత్తాన్ని కూడా 2 కప్పుల వరకు వేసుకోండి. వేసుకున్న తర్వాత మన అందరింట్లోనూ ఉండేయేనండి అటుకులు. అందరికీ తెలిసినవే. బయట మార్కెట్‌లో కూడా మనకి అవైలబుల్‌గానే ఉన్నాయి. ఈ అటుకులొచ్చేసి మీరు సన్న అటుకులైనా వేసుకోవచ్చు, లేదా లావు అటుకులైనా వేసుకోవచ్చనమాట. ఒక కప్పు వరకు అటుకులనేది యాడ్ చేసుకొని, వాటర్ పోసుకొని చక్కగా మెత్తగా ఇలా పట్టేయండి. ఇలా పట్టేసి ఇలా బౌల్‌లోకి తీసేసుకొని, మొత్తం పిండినంతటిని కూడా ఇలాగే పట్టేసి బాగా కలిపేసుకొని ఓవర్ నైట్ పక్కన ఉంచేసుకోండి. మీరు ఓవర్ నైట్ ఉంచకపోయినా 6 గంటల సేపైనా కంపల్సరీ పక్కన ఉంచేయాలన్నమాట. అప్పుడే మనకి పిండి అనేది చక్కగా పులుస్తుంది. చూసారా ఎంత చక్కగా పులిసిందో. కనీసం మనకి టైం ఎక్కువ లేకపోయినా ఒక 6 గంటల సేపైనా సరే పక్కన పెట్టేసుకుంటే చక్కగా పులుస్తుందనమాట. లేదు ఉదయాన్నే టిఫిన్ కంటే చక్కగా ఓవర్ నైట్ నానబెట్టేయండి. చూడండి ఎంత చక్కగా పులిసిందో. ఇలా పులుస్తుందనమాట. ఇలా పులిస్తేనే మనకి దోసలనేవి చాలా క్రిస్పీగా, మెత్తగా, గంటల తరబడి దూదుల్లాగా ఉండే దోసలనేవి వచ్చేస్తాయండి. ఇలా మొత్తం పిండంతా కలిపేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అనేది ఎంత పడుతుందో చూసి వేసుకోండి. లేదు ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఎలిగించుకొని ఇప్పుడు దోస ప్యాన్ అనేది పెట్టేయండి. దీనిపైన దోస ప్యాన్ పెట్టేసి కొంచెం వాటర్ అనేది చిలకరించిన తర్వాత, వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత పిండి ఒక గరిటెడు తీసుకొని చక్కగా ఈ దోస ప్యాన్ మొత్తానికి కూడా ఇలా అప్లై చేసేయండి. నేను ఉల్లిపాయ అనేది రుద్దానండి ముందు. ఉల్లిపాయ రుద్దిన తర్వాత అట్టు అనేది వేసుకోవాలి. ఉల్లిపాయ రుద్దడం వల్ల మనకి ఈ అట్ల పేనానికి అట్టు అనేది అంటుకోకుండా చాలా మెత్తగా, గుండ్రంగా, చక్కగా వస్తుందనమాట. అందుకనే ఉల్లిపాయ అనేది నేను అట్ల పెనం పైన ముందుగానే రుద్దాననమాట. కొంచెం లైట్‌గా ఆయిల్ అనేది అంచులంట అప్లై చేసిన తర్వాత పైన కూడా కొంచెం అప్లై చేసుకొని, ఒకవైపు క్రిస్పీగా కాలిన తర్వాత దోసని రెండో వైపు కూడా చక్కగా ఇలాగా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చిందో. ఒకవైపు మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా చక్కగా ఇలాగా ఫ్రై చేసుకొని తీసి ఒక బౌల్‌లోకి వేసుకుంటే మనకి క్రిస్పీగా గంటల తరబడి మెత్తని దూదుల్లాగా ఉండే దోసలనేవి రెడీ అయిపోయినాయి. మీకు 3 రకాల దోసలు చూపించాను కదండీ! మీకు ఈ దోసలన్నిటిని కూడా నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. దోస అనేది మనం వేసి పక్కన పెట్టిన తర్వాత ఒక 2 నిమిషాలకి మనకి దోస కలర్ అనేది చేంజ్ అవుతుంది. చాలా మెత్తగా క్రిస్పీగా ఉంటుందనమాట.